మధ్యలో పోతుంది. से उड़ने परिंदे यार मेरे जिंदगी यार मेरे खास ये कुत्ते आए लॉन्ग दिन तक डीजे बीट पर अनीशा वीडियो का टेक्निक మీరే చెప్పాలి సార్. మా లేడీస్ అందరు ఎప్పుడు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటారు. మీరు చెప్తేనే మేము వింటాం. ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ హస్బెండ్ యా సార్ మీకు ఒక చిన్న ఉపేందర్ రెడ్డి గారు అండ్ శారద గారు ప్లీజ్ ఒకసారి స్టేజ్ పైకి రావాలండి. మీ ఇంట్రడక్షన్ మాకు కావాలి. చాలా డేస్ తర్వాత కలిసారు కదా, అంతేనా? సరే ఇప్పుడు మీరే ఏంటంటే ఒకసారి 50 years బ్యాక్ అంటాం అందరూ. 50 labs ప్లీజ్. నా బ్యాక్ శుభాకాంక్షలు. మనం 50 సంవత్సరాల నడుచుకుంటున్నాము. అందరూ చాలా హ్యాపీగా అవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కొక్కరి ఆనందం వర్ణనాతీతం, చాలా బాగా అనిపిస్తుంది. ఈ గ్రూప్ మొదలుపెట్టడానికి దాదాపు 2 years కింద నేను స్టార్ట్ చేశాను. 17 ఫిబ్రవరి 2022లో అప్పుడు 8 మందే ఉండే మన గ్రూప్ మెంబర్స్. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఎవరి నెంబర్ దొరకలేదు. కాకుంటే అజీమ్ ఒకసారి మనం 50 years అవుతుంది చదువుకొని అని డిసైడ్ అయ్యారు. అప్పటి నుండి చాలా ప్రయత్నం చేసిన మలేషియా ప్రయత్నం చేసి నెంబర్లన్నీ తీసుకున్నాము. తీసుకుంటే దాదాపు 47 మెంబర్స్ తయారయ్యారు. వచ్చిన వాళ్ళందరికీ సంతోషం. ఇంకా నా విషయానికి వస్తే నేర్చాలని మా విద్యార్థులు శైలజ, రవికుమార్, దీప్తి, దక్ష రాలేదు. ఆమె ఫ్యాషన్ డిజైన్ చేస్తుంది. ఆమె రావడానికి దీప్తి మొన్ననే సెకండ్ ఇయర్ పాస్ అయింది. 950 మార్క్స్ వస్తాయి. చాలా
సెకండ్ స్వాతి వాళ్ళ కూతురు సాల్వి. అయితే మనం ఎప్పుడో బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళు వేరే కార్యక్రమాల కర్ణాటక వెళ్ళింది, అందులో రాలేకపోతున్నారు. ఆ తర్వాత చిన్న కూతురు షర్మిల, ఆమె న్యూజిలాండ్లో ఉంది. వాళ్ళిద్దరు ఇప్పుడు మన లైవ్ టెలికాస్ట్ చూస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. హలో, అందరికీ నమస్కారాలు. నాకు అందరికీ చిన్న ఆలోచన వచ్చింది, మేము ఇట్లా చేస్తే ఏదో బాగుంటుందని. సరే చేద్దాము. అందులోనే కొంతమంది నెంబర్లు ఉండేది, కొంతమంది చాలా కష్టపడుతున్నారు. ఎట్లా వర్క్ చేసి అందరి దాదాపుగా 61 మంది ఉన్నాం మేము. 45 మంది కాంట్రాక్టర్ ఉన్నారు, 10 మంది చనిపోయారు. దాదాపుగా అందరు దొరికినట్టే కానీ ఒక 5-6 తెలుసుకోండి. ప్రతి మొన్న మాత్రం అందరూ వచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మీరు ఎంతమంది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా. తర్వాత రాజు మాత్రం లేకపోతే పని కాదు, రాజేంద్ర లేకపోతే పని కాదు. పంపలేదు, ఎన్ని మార్కులు చెప్పినా పంపలేదు. కొంతమంది రెస్పాండ్ అవుతారు. 500 మాత్రం వింటేనే ఒక 4-5 రోజులుగా అడ్రస్ రాసిచ్చుకోవాలి. ఇక్కడ మాకు అందరికీ పంపిస్తాం. బుక్ చేసిన బుక్లెట్ వాళ్ళ ఫోటో వాళ్ళ ఫ్యామిలీ కూడా. మా కూతురు సత్య, మనమడు కృషి, మా మనగారు రాలే హైదరాబాద్. మా చిన్న అబ్బాయి సత్యం రాదు, అయితే ఉంది. 50 సంతోషంలో సంతోషం. కొంతమంది కళ్ళకు నీళ్ళు వచ్చినాయండి ఆ సంతోషంలో. అందుకనే చాలా శుభాకాంక్షలు. అందరికి సంతోషం, అందరికి నమస్తే. మీరు అందరూ సంతోషం. నాకు 3 బిడ్డలు, అందరికి పిల్లలు. మేము ఇద్దరికి పెట్టినాం. చాలా తిప్పలు బట్టి చేసేది కాదు. ఇంతమంది నచ్చినందుకు ఇంత సంతోషమైన ఇక్కడ బాగా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఈ సంతోషంలో. స్టేజ్ పైకి రావాలి. అమ్మ చూడమ్మా. పిల్లలు తమ్ముడు అందరికీ హృదయపూర్వక నమస్కారం. 50 సంవత్సరాలు విశేషమైన చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి బాగా పార్టిసిపేట్ అయిన రాజేంద్ర, నరేందర్, మల్లేశం, మరి అందరికీ చేస్తున్నాం. మా ఫ్యామిలీ రాజకీయాలు చూపిస్తున్నాం. కాకపోతే అనివార్య కారణం మా ఫ్యామిలీ రాజకీయ వాళ్ళకి శిక్షణ 50 సంవత్సరాల తర్వాత అయ్యో తెలుసుకున్నాడు. గర్వకారంగా ఉంది. తిరుపతి గారు ఫంక్షనాలకు వస్తున్నారు. కథ వచ్చి వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించారు. కరెస్పాండెంట్ వాడేపు రవీందర్ గారిని వేదిక మీదకి గుర్రా మహేశ్వర రెడ్డి గారు, వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 32 years ఎక్స్పీరియన్స్ లో అపార అనుభవం కలదు. మరియు 2019లో బెస్ట్ టీచర్ అవార్డు పొందారు. కనెక్ట్ హై స్కూల్ రవీందర్ గారు కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మహిళా మనందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారాలు. ఏంటంటే మీకు తెలిసినట్టు చెప్పాలి. నా పేరు ఉన్నీతి అంజయ్య.
మా భార్య మాలతి రాలేకపోయింది. ఆమె కొంచెం చిన్న ఇబ్బంది ఉండడం వల్ల ఇంటి దగ్గర రాలేకపోయింది. మాకు కూతురు ఉంది, బీటెక్ టీసీఎస్లో జాబ్ చేస్తుంది. ఆమెకు 3 ఏళ్ళ కూతురు. మా అల్లుడు కూడా టీచర్. ఏంటంటే మరి ఆడబిడ్డ కొంచెం ఈరోజు ఫంక్షన్ ఉంది, ఇంకా రాలేకపోయాడు. కొంచెం సంబంధం గురించి ఈరోజు ఉండవలసి వచ్చింది. మా భార్య రాలేదు, అందుకు రాలేదు, క్షమించండి, ఏమనుకోవద్దు. 1 50 ఏళ్ళ బ్యాలెన్స్ కిందకి చూసినట్టు అనిపిస్తుంది మాకు. 50 ఏళ్ళ బ్యాలెన్స్ అప్పటికి అంత ఏళ్ళకి పోయినట్టు అనిపిస్తుంది. నిజంగా యాక్చువల్గా మనము యాక్సెప్ట్ చెప్పవలసింది రాజేందర్కు, మల్లేశంకు, తర్వాత నాగేందర్కు, రామయ్య, ఇంకా రాజమల్లు, సత్యనారాయణ, చాలా మంది వాళ్ళు చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా అంటే అది ఇంత ఆర్గనైజ్ చేయడం అంటే నేను ఇంతవరకు ఫస్ట్ టైం చూడడం. విజయ్ గారు, కొంతమంది పేరు నాకు గుర్తులేదు, ఏమనుకోవద్దు. యాక్చువల్గా ఏంటంటే ఇంత ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టం. మన ఫ్యామిలీలో మన ఇంట్లో కాల్సి రమ్మంటేనే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వీళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే వీళ్ళకి హ్యాండ్సప్ వస్తారు, బాగా క్లాప్స్ కొట్టాలి మేడం, గట్టి కొట్టాలి. ఎందుకంటే ఇలాంటి మూమెంట్ దొరకదు లైఫ్లో. ఇలాంటి మూమెంట్ రావాలంటే ఇది గోల్డెన్ మూమెంట్ అసలు. యాక్చువల్గా జీవితంలో మనం ఏది ఎంత సాధించిన ఏం చేసినా సంతోషం కలవడం అనేది చాలా దొరకడం అయితే ఒక అదృష్టంగా భావిస్తున్నాయి. అది అందరికి అందరికీ నేను అనుకుంటా, అందరికీ అదృష్టంగా అనుకుంటాను నేను. ఎందుకంటే కొంతమంది రాలేకపోయినారు. తర్వాత ఏంటంటే నాకు ఒకటి ఏంటంటే నేను ఎంత పాసిబుల్ అయితే అంతవరకే చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మన నాగేంద్ర లేడు, నరేంద్ర లేడు, అతను మన తీసుకురావడానికి వెళ్ళారు, సత్యనారాయణ వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే మీ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు మంచి క్లాస్ కొట్టండి, ఎంకరేజ్ ఇవ్వండి అంటే నాకు లేకున్నారా 1 సంవత్సరం అయితే మాతో ఉన్నావు కదా, నువ్వు రా చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. కాకుంటే మనం ఇంత 50 సంవత్సరాల తర్వాత ఇంతమందిని గ్యాదరింగ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు, మరి ఈ ప్రోగ్రామ్ చేసిన రాజేందర్ శెట్టి గారు, మల్లేశం, మరి నరేందరు, మరి విజయ గారు, వీరందరూ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ, మరి ఇంకా ఇలా పాల్గొన్న వాళ్ళందరూ కూడా నేను వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం చేసడానికి చాలా ఇబ్బంది. ఎప్పుడు మేము పేపర్లో చూస్తున్నాం, ఇప్పుడు కొన్ని స్కూల్లో ఈ ప్రోగ్రాంలు ఇట్లా ఈ సంవత్సరం బ్యాచ్ ప్రోగ్రామ్ చేసుకుంటాం. అది మరి మానపురంలో అంటే మరి మానపురంలో ఎక్కడున్నారు, అప్పట్లో ఎక్కడున్నారు అంటే తను రాజేందర్ దీన్ని ఏర్పాటు చేస్తూ మీరు ఒక్కొక్కరి పేరు చెప్పండి. ఏం చేసి చెప్పండి. Computer 10 first year now. I'm very happy to be here. Tata Krishna, Tata all friends are very uన్నారు ఇక్కడ. Thank you so much. My name is Tanashmita. I am 6th class. My name is Vigneswar Reddy. I am 5th computer, next 6th. My Tata is Reddy. గట్టిగా మాట్లాడాము, మన దగ్గర వినమాట. నా పేరు శ్రీలత. చెప్పాను, ఎవరు స్టేజ్ పైకి వచ్చిన కంపల్సరీ క్లాప్స్. ముందుపల్లి మాది 10th క్లాస్ సందర్భంగా సంతోషంగా ఉంది. My name is Srinashika. I am studying second year.
My sister, Sriyogi. She is studying in 10th class. క్లాసు అప్పుడు నాకు మన వయసు లేదు పక్షావతం వచ్చింది ఏమనుకో దయచేసి నాకు పక్షావతం తక్కువ మాట్లాడుతున్నా మీ అందరికీ నమస్కారం. ఈ 74 స్టడీ అయినందుకు ఈ రోజు వచ్చినందుకు అక్క చెల్లెళ్ళకు అన్నలందరికీ నమస్కారం. ముఖ్యంగా నా సంజయ్ మేడం, శారదా మేడం, విజయ్ మేడం నాకు బాగా చాలా గుర్తు. వాళ్ళకి వచ్చినందుకు నా ఆడపిల్ల ఒక సమానం. నా పేరు కుమ్మరయ్య, అన్నారు మా భార్య సాధ్రి, నా కొడుకు సంపల్పూర్ హైదరాబాద్ ఉంటాడు, ఎంబీఏ చేసాడు, 10 నా బిడ్డ ఈ కర్ణాటక ధన్యవాదాలు. మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం. అయితే అప్పుడు నంబర్ తెలియక నేను మా పెళ్లిలకు నేను పిలవలేదు. మీ అందరికీ శ్రీమన్నారాయణ వీళ్ళందరికీ లక్ష్మణ్ వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. అక్కలు చెల్లెళ్ళు సిస్టర్స్ నాతో చదువుతున్న విద్యార్థులందరికీ నమస్కారాలు. నేను 50 సంవత్సరాల వ్యాపార ఉద్యోగి, చాలా పేదవాడిని అయినా నాకు గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన నా అందరికీ నా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. మా మమ్మీ, మా హస్బెండ్, మా పిల్లలు నాకు 2 అబ్బాయిలు నాతోటి మిత్రులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా క్లాస్మేట్స్ అన్నలకు అక్క చెల్లెలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2019 జూన్లో రిటైర్మెంట్ అయ్యి అనంతపురంలో సెటిల్ అయినా. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి మమత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనంతపురం. చిన్న అమ్మాయి మాధురి. మా బాబు సందీప్ కుమార్ బిఎస్లో టూరిడర్ ఉంటాడు, మెసేజ్ చంద్రకాంత్. ఏది ఏమైనా ఇలా ఒక మంచి ఆర్గనైజేషన్ చేసి మన అందరినీ తాత అమ్మమ్మలుగా మనం ఇక్కడికి ఇలా గుర్తింపు తీసుకుని నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మల్లేశం గారు చెప్పినట్టు ఒక 41 మంది ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయ్యి అందరికి ఇన్ఫర్మేషన్ ఉందనేది చాలా సంతోషం. అందులో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక 10 మంది మన నుంచి విడిపోయి నందుకు చాలా చింతిస్తున్నాను. అలాగే ఇంకొక 10 మంది అడ్రస్ లేకనో ఇంకేదో ఒక రకంగా కాంటాక్ట్లో లేకపోయారు. ఏది ఏమైనా బయోడేటాను ఫోటోలు అందరూ వారికి ఇచ్చారు. డైరీ కూడా ప్రింట్ చేయడానికి పాపం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. కానీ ఇంకా కొన్ని ఫోటోలు రాకపోవడం వల్ల ఆ డైరీ కూడా ఆవిష్కరించలేక పోయిండు. దానికి నేను కూడా బాధపడుతున్నా. అందరికీ వందనాలు. హలో
నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో హన్మకొండ JCIDLIS దేవాదుల ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నానండి. ఈ మూమెంట్ ని చూస్తుంటే అసలు గోల్డెన్ మూమెంట్స్ లాగా అనిపిస్తున్నాయి. అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఇంత కష్టపడి 50 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇంతమందిని గ్యాదర్ చేసిందంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకొకటి ముఖ్యంగా నేను మర్చిపోయేది ఏంటంటే అజీముద్దీన్ గారు అంత దూరం నుండి మనకి ఇక్కడికి ఇచ్చేసారంటే వారికి నా యొక్క ప్రత్యేకమైన ప్లీజ్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. ఇంత మంచి కార్యక్రమం మనకి ఇప్పుడు మన మధ్యన లేని గారికి ఆహ్వానం. హలో, చిన్న మనవి, మన మధ్యన లేని గురువులకు మరియు కొంతమంది మిత్రులకు ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. అందరూ లేచి నిల్చోవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ అందరూ నిల్చోండి. Yes, thank you everybody. కూర్చోవాలి అందరూ. నెక్స్ట్ ఏంటి విజయ గారు. నమస్కారం. మనము ఇది జరుపుకుంటూ 50 years జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని రావడము, ఇలా కలుసుకోవడము అసలు ఎంతో సంతోషంగా, ఆశ్చర్యంగా అసలు ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎవరూ జరుపుకోలేదని నేను భావిస్తున్నాను. 50 years 74 ఎగ్జామ్ వచ్చింది. 15 సంవత్సరాలకు అందరూ ఎక్కడక్కడ వెళ్ళిపోయి 50 years తర్వాత ఎన్ని రోజుల తర్వాత 50 years తర్వాత అసలు మనం ఇలా కలుస్తామని ఎప్పుడు కూడా అనుకోలేదు. కాకపోతే అనుకోకుండా అట్లా జరిగింది. మేమందరం అట్లా చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు ఒక కుటుంబం లాగా ఉండాలి. అందరూ మిస్ అయిపోయారు, కలవలేదని బాధ అనిపిస్తుంది. మాకు 3 బాబులు, 3 US లో ఉంటారు. పెద్ద బాబు ప్రదీప్, స్వర్ణ కోడలు, నిత్యహాసిని మన్నరాలు, రెండో కొడుకు వెంకట్ దిలీప్, మణిమాల, శ్రేష్ఠ వెంకట్, శ్రేయ, 2 మన్నరాలు, మూడో కొడుకు శశిదీప్, మా కోడలు నాగజ్యోత్స్న. మరియు 1974లో SSC చదివినటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క సమాజం. అందులో నన్ను కూడా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నందుకు నన్ను కూడా ఇలా ఉండి అందరితో కలిసి నేను కూడా ఉండడం నాకు నిజంగా ఇది ఒక
మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీగా నేను భావిస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం నిజంగా నేను చెప్పాలంటే అసలు నేను అంటే నాకు తెలిసిన వరకు మేము ఎందుకంటే అక్కడ మీరు పూర్వ విద్యార్థులు అపూర్వ ఆత్మీయ సంఘాలు మీరు అందరూ విద్యార్థులే. ఒకసారి నిజంగా మనం 1974కి వెళ్తే అప్పుడు మనం చేస్తున్నటువంటి అంటే మనం చదువుకున్నటువంటి రోజులు ఒకసారి గుర్తు చేస్తుంటే కంపల్సరీ మనం అప్పుడు కూడా కొన్ని చిలిపి పనులు చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది మనకు విద్యార్థులు కూడా పేరు పెట్టి పిలుస్తాం అన్నట్టు గమ్మదిగా అరే అంటే కొన్ని ఫిజికల్ గా డెవలప్మెంట్ మీకే తెలుసు. కాబట్టి మీ దగ్గర నుంచే నేను సక్సెస్ నేర్చుకోవాలి. నిజంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏమి లేదు. ఒక్కొక్క వ్యాపారంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల ఏదైనటువంటి వివిధ రంగాలలో ఎంతో డెవలప్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అనేది మీకే బాగా తెలుసు. కాబట్టి సక్సెస్ అంటే ఏంటి అనేది మీరే ఎక్కువ చెప్తారు. కాబట్టి అన్ని పనులు అంత సక్సెస్ అయినప్పటికీ కూడా ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడ కలవడం ఇంత అంటే ఇంత కేదరి చేయడం అనేది దాని వెనకాల ఎంత కృషి పట్టుదల ఉంటే ఇంత కార్యక్రమం సక్సెస్ కావాలో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ ఇష్యూలో మాత్రం నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికి స్పెషల్ మీ యొక్క అభివందనాలు చెప్తున్నా మరొకసారి. ఇంకొకటి డెవలప్ ఏ విధంగా కావాలి ఫ్యూచర్లో డెవలప్ అయినప్పుడు అంతా అన్ని రంగాలలో మీరు సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు మీ పిల్లలు కూడా చెప్తారు, మీరు మీ పిల్లలు కూడా చెప్తాను ఇట్లుండాలి నాని ఇట్లుండాలి ఇట్లుండాలని మీరు చెప్తాను. కాబట్టి ఎందుకు చెప్తాను ఏంది అనేది ఇక్కడ ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే ఎప్పుడు కానీ మనం ఒకటి బాగా గుర్తుంచుకోవాలండి. ఏంటిదనంటే ప్రతి ఎక్కడికైనా కానీ చివరికి విజయం అనేది ఎప్పుడు కానీ టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్. మహాభారత యుద్ధం జరిగిందండి, మన కురుక్షేత్ర యుద్ధం పాండవుల వైపు ఉన్నది కాబట్టి పాండవులే విజయం సాధించారు. ఇంకా కురుక్షేత్ర యుద్ధం కూడా జరిగాయి. కాబట్టి ఎప్పుడు కానీ మన పిల్లలకు ఒక వినయ విధేయతలు అనేది వాళ్ళు ఫ్యూచర్ లో మంచి డెవలప్ అవుతారు. వాళ్ళు కూడా అంటే నేను ఏంటంటే మనం చేసేటువంటి ఏ పని అయినా కానీ అందులో చేసేటప్పుడు మన పిల్లలకు మనం చక్కటి మోరల్ వాల్యూస్ అందించాలని మరొకసారి ఈ పూర్వ విద్యార్థుల సందర్భంగా 50 సంవత్సరాల ఈ పూర్వ విద్యార్థుల సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తున్నా. కాబట్టి మీరు కూడా మీ పిల్లలను చాలా చెప్తారు, వృద్ధాశ్రమాలలో చాలా మంది తల్లిదండ్రులు ఉంచుతాం. దయచేసి అటువంటి పిల్లలకు నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళ సన్స్ ఉన్నారు, నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. మీ పిల్లలు నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి మీ పిల్లలకు ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన తల్లిదండ్రులు మన పేరెంట్స్ చాలా చక్కగా చూసుకోవాలి. అది మనకు మంచి లైఫ్ ఇస్తుంది. కాబట్టి మీ విద్యార్థులందరూ అంటే చిన్నపిల్లలందరూ ఖచ్చితంగా మన పేరెంట్స్ ఎందుకంటే ఈ రోజు ఉమ్మడి కుటుంబాలు చాలా కనిపిస్తలేవండి. ఎవరికి వాళ్ళే చిన్న చిన్న ఫ్యామిలీస్ పెట్టుకొని పోతారు, వాళ్ళే కథం నేను మా పిల్లలు. అటువంటిది కాకుండా జాయింట్ ఫ్యామిలీ మన గ్రాండ్ మదర్ ఎవరు గ్రాండ్ సన్ ఎవరు అనేది పేపర్లలో కూడా మీరు కూడా చూస్తున్నారు. రోడ్డు మీద వాళ్ళు పేసిపోతారు తల్లిదండ్రులు, ఎంత దారుణమైన పాపం. కాబట్టి ఈ స్టేజ్ లో పిల్లలకు నేను ఒక చిన్న విషయం, చాలా మంది చిన్న గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి మన పేరెంట్స్ మన గ్రాండ్ ఫాదర్ మన గ్రాండ్ మదర్ చాలా చక్కగా చూసుకోవాలి. అట్లుంటే కూడా మన లైఫ్ బాగుంటుంది అని చెప్తూ ఇలాంటి నాకు చక్కటి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ఒకసారి మరొకసారి పాదాభివందనం ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఒక్క నిమిషం నిలబడాలి. ఇక్కడ చిన్న లక్కీ డ్రా ఉంది సార్, ఒక 5 మెంబర్స్ కి సర్ప్రైజ్. అందులో ఫస్ట్ లక్కీ డ్రా మీరే తీయాలి. ఇప్పుడు ఫస్ట్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలని చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా అందరికి. సో ఒక్కసారి అందరు గట్టిగా క్లాప్స్ అన్ని మనకు అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకు ఫస్ట్ డ్రా ఎవరో తెలుసుకోవాలంటే మన రవీందర్ గారు చేతుల పైగా ఇప్పుడు సార్ అనౌన్స్ చేస్తారు ఆ లక్కీ డ్రా తీసి. 47 మెంబర్స్ లో ఎవరు ఫస్ట్ డ్రా లక్కీ విన్నర్? ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఉపేందర్ రెడ్డి అండి, ఉపేందర్ రెడ్డి. కంగ్రాచులేషన్, ఫస్ట్ ప్రైజ్
Yeah. Winner of this program, first winner of this program, ఈ ఉపేంద్ర రెడ్డి. Come on sir, stage పైకి రావాలండి ఉపేంద్ర రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ఫస్ట్ విన్నర్ లక్కీ డ్రా ఫస్ట్ విన్నర్ ఒకసారి పెట్టే క్లాప్ చేయండి. లక్కీ ఒకసారి స్టేజ్ పైకి రావాలి. Come on sir. Sir, ఉపేంద్ర రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మనం క్లాస్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మేము ప్రైజ్ తీసుకున్నందుకు మేము కూడా చాలా హ్యాపీ సార్. కాకపోతే మీ యొక్క ఫీలింగ్ ఒకసారి వీళ్ళందరితో షేర్ చేసుకోవాలండి మీరు కూడా. కమల్ సార్ మీ ఇంట్రడక్షన్ కూడా మాకు కావాలి. ప్లీజ్ ఎలాగో వచ్చారు ఫస్ట్ ప్రైజ్ విన్నర్. అందరికీ నమస్కారాలు. నా భార్య శారద. నా భార్య 1974. మేడం రుకే సార్. ఏ చిన్న బేబీ